ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. మా ఇంట్లో ఈ వాల్ చాలా డల్గా ఉంది. ఇక్కడ ఏదైనా వాల్ డెకర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ వాల్ డెకర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ 3 టాయ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, గ్లూ గన్, సిజర్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క టాయ్ని ప్లేస్ చేయడానికి మనకి 2 స్టిక్స్ కావాలి. సో ఒక లాంగ్ స్టిక్ తీసుకుని దాన్ని 3 ఇంచెస్ చొప్పున 2 ఈచ్ ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోండి. అలా 3 టాయ్స్ కోసం మనకి 6 స్టిక్స్ కావాలి. సో ఆ 6 స్టిక్స్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తరువాత హెక్సాగాన్ షేప్లో తయారు చేసుకోవడం కోసం ఒక 6 స్టిక్స్ని తీసుకుని వాటిని హెక్సాగాన్ షేప్లో ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేస్ చేసుకున్న హెక్సాగాన్ షేప్ని గ్లూ గన్ సహాయంతో స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు హెక్సాగాన్ షేప్ ఏదైతే తీసుకున్నామో అటువంటివి మనకి 3 హెక్సాగాన్ షేప్స్ కావాలి. అలా 3 హెక్సాగాన్ షేప్స్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. నేనైతే సపరేట్గా 3 హెక్సాగాన్ షేప్స్ని తీసుకున్నాను. మీరు లేదు అనుకుంటే విడివిడిగా కూడా తీసుకోవచ్చు, లేదంటే 3 హెక్సాగాన్ షేప్స్ని కలిపి సింగిల్గా కూడా చేసుకోవచ్చు ఒకే షేప్ లాగా. మీ ఇష్టం, అది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా 3 హెక్సాగాన్ షేప్స్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టిక్ మీద గ్లూ స్టిక్ సహాయంతో ఇంకొక స్టిక్ని ప్లేస్ చేస్తూ ఒక 4-5 స్టిక్స్ని తీసుకుని ఒక సింగిల్ స్టిక్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. అటువంటి స్టిక్స్ మనకి 3 కావాలి. ఆ 3 స్టిక్స్ని పక్కన పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న షేప్లో 3 హెక్సాగాన్ షేప్స్ని ప్లేస్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఇమేజ్లో సెట్ చేసుకోండి 3 హెక్సాగాన్ షేప్స్ని. తర్వాత మనం సింగిల్గా తయారు చేసుకున్న స్టిక్స్ని ఇలా ఈ హెక్సాగాన్ షేప్ మీద ప్లేస్ చేసుకోండి. తరువాత మనం తీసుకున్న 3 ఇంచెస్ స్టిక్స్ 6 ఉన్నాయి కదా, వాటిని టాయ్ ప్లేస్ అయ్యే విధంగా 2 స్టిక్స్ని సింగిల్ స్టిక్ మీద ప్లేస్ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న 3 టాయ్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ స్టిక్స్ మీద ప్లేస్ చేసుకోండి. అంతే, మనం చేయాలనుకున్న వాల్ డెకర్ కంప్లీట్ అయ్యింది. సో ఈ వాల్ డెకర్ని మీరు ఎక్కడైతే ఏ వాల్కి అయితే ఫిక్స్ చేయాలనుకున్నారో ఆ వాల్కి ఫిక్స్ చేసుకోండి. అంతే, మన వాల్ డెకర్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.